Hello everyone, welcome to Plan Your Trades Price Action and Institutional Data Breakdown Analysis for Monday until 30th March 2026. And I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం బేసిక్గా మనకి మంత్లీ ఎక్స్పైరీ కానీ వీక్లీ ఎక్స్పైరీ కానీ వచ్చేసి బేసిక్గా ఎవ్రీ థర్స్డే ఉంటుంది, ట్యూస్డే ఉంటుంది, ఇంతకుముందు థర్స్డే ఉంటుండే. సో ఈ ట్యూస్డే బేసిక్గా ఏంటి అంటే మనకి 31st మార్చ్ హాలిడే ఉంది కాబట్టి సో ఇది 30th అయితే ప్రీపోన్ అయింది. సో ఈవెన్ మీ వ్యూ కానీ ఆర్ మీ థాట్ ప్రాసెస్ కానీ ఇంకెక్కడైనా చేంజెస్ ఉన్నా సరే అవన్నీ కూడా 30th అలైన్ అయ్యేలా చూసుకోండి. బికాజ్ మంత్లీ ఎక్స్పైరీ అండ్ వీక్లీ ఎక్స్పైరీ కూడా అండ్ ఒక రోజు ప్రీపోన్ అవుతుంది కాబట్టి కొంత వోలటాలిటీ కూడా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ వేటికి కూడా మనం అంత వరీ అవ్వాల్సిన పర్లేదు బికాజ్ మనకి ఎప్పుడు కూడా డేటా బ్రేక్ డౌన్ అనేది ఉంది. సో దాని ప్రకారంగా ట్రేడ్ చేస్తాం కాబట్టి టీకే యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి క్విక్గా ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. అండ్ దాని తర్వాత బేసిక్గా మనకి అంతకుముందు నెక్స్ట్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చూద్దాం. సో యా, ఒకసారి క్విక్గా నేను ట్రిమ్ చేయడానికి ట్రై చేస్తాను సో దట్ మనం డిస్కస్ చేసిన పాయింట్స్ కూడా ఒక ఐడియా అనేది క్లియర్ ఐడియా ఉంటుంది. సో మనం ఏం డిస్కస్ చేస్తుండే ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యా. సో నేను ఈఎంఐస్ని కూడా హైడ్ చేసి చూపిస్తా సో దట్ ఒక క్లియర్ యా. సో ఈవెన్ నిఫ్టీ సిగ్నల్స్ యాజ్ వెల్ సో క్లియర్ వ్యూ ఉంటుంది కాబట్టి యా. సో బేసిక్గా మనకి ఫ్రైడే సెషన్ కోసం ఈవెన్ థర్స్డే కూడా మనకి హాలిడే ఉండింది. సో వెనస్డే ఓపెన్ పొజిషన్స్ని బట్టి మనం ఫ్రైడే కోసం ఏదైతే అనాలిసిస్ చేసుకున్నామో సో యా ఇది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఆస్క్డ్ యూ పీపుల్ టు డ్రా అంటే ఈ ట్రెండ్ లైన్ ఈ ఛానల్ని అయితే డ్రా చేసుకోమని చెప్పినుండే. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళ ఓపెన్ పొజిషన్స్ ఏం చెప్తుండే అంటే ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉండే బేసిక్గా వీళ్ళు. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ వాళ్ళ పొజిషన్స్ అన్నీ బుల్లిష్ ఉండే అండ్ ప్రొపరైటరీస్ కూడా బుల్లిష్ ఉండే. అండ్ బికాజ్ ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడ నుంచి అట్లీస్ట్ బాటమ్ నుంచి పైకి ట్రావెల్ చేస్తూ ఉందో సో ఆ పొజిషన్స్ అన్నీ కూడా ఓపెనే ఉండే. సో యా, అండ్ స్విచ్ అయ్యే ఛాన్సెస్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది బుల్లిష్ ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అలైన్ అయి ఉండాలి. బట్ స్టిల్ ఎవ్రీ బౌన్స్ని సెల్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనకి బేరీస్ కూడా లో ప్రాబిలిటీ అని డిస్కస్ చేసుకున్నాం. సమ్ టైమ్స్ కంప్లీట్లీ అవాయిడబుల్ సినారియో 1000 పాయింట్స్కి వెళ్ళినా కూడా పట్టించుకోదని చెప్తా ఉంటాం కదా. మొన్న అలా లేకుండా బేసిక్గా సేమ్ అదే మనం డిస్కస్ చేసింది కూడా. సో మనం డిస్కస్ చేసిన థింగ్ అట్లీస్ట్ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తున్నా ఆర్ ఈ సపోర్ట్ జోన్ పైకి తీసుకొని పైకి వెళ్తున్నా కూడా ఈ లెవెల్ దగ్గర ప్రాఫిట్స్ని క్విక్గా బుక్ చేసుకోవాలి, అదర్వైజ్ ఈ లెవెల్ దగ్గర బుక్ చేసుకోవాలని డిస్కస్ చేసుకున్నాండే. బట్ ఎప్పుడైతే ప్రైస్ ఈ బ్రేక్ డౌన్ అయ్యి ఈ లెవెల్స్ నుంచి బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటే ఒక ఈఎంఏ కంజెషన్ జోన్ అనేది ఉంది, ఇక్కడ కాన్ఫ్లుయెన్స్ జోన్ అనేది ఉంది. సో దానికోసం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రెండ్ బ్రేక్ డౌన్ అంటే మనకి ఎప్పుడైనా సరే ఒక హై కన్విక్షన్ కావాలి అంటే ఈ మేజర్ ఈఎంఏస్ ఏవైతే ఉన్నాయో 15 minutes టైం ఫ్రేమ్లో కానీ ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైం ఫ్రేమ్ బేసిక్గా సో 50 EMA ఎక్కడ ఉందో చూడండి. సో ఈ హార్లీ టైం ఫ్రేమ్లో అయినా సరే 50 EMA అనేది బ్రేక్ డౌన్ అవ్వాలి. సో ఇదే మనం డిస్కస్ చేసుకున్న థాట్ ప్రాసెస్ కూడా ఇదే ఉండే. ఎప్పుడైతే అవుతుందో సో మేజర్ కరెక్షన్కి మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో యా, సో ఫస్ట్ మనకి గ్లోబల్ మార్కెట్లో ఉన్న క్యూస్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం ఒక అన్సర్టనిటీ కానీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ సో దాని ప్రకారంగానే అంతకుముందు ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా 100-150 పాయింట్స్ కూడా డౌన్ అయ్యి ఉండే. సేమ్ వే మనకి ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మనకి క్లియర్గా అర్థమైపోయింది. క్లియర్గా చూస్తే ఫస్ట్ మనం ఏమనుకున్నాం, ఎప్పుడైనా సరే ఈఎంఎస్ పైన క్లోజ్ అయ్యి మనం ఎక్కువగా పైకి వెళ్ళిన డేస్ కూడా చూసినాం. సేమ్ వే ఈఎంఎస్ కిందన క్లోజ్ అయినప్పుడు అది ఎలా డిసైజివ్గా డౌన్వర్డ్స్ డైరెక్షన్లో బేరిష్ మూమెంట్ వచ్చిందో కూడా మనం క్లియర్గా చూసినాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంత కన్జర్వేటివ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా బుల్లిష్ ఉండి అండ్ ఇంత కరెక్ట్ అయింది కదా. సో దీన్ని ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ సో వాళ్ళకి కొంత లాస్ని బుక్ చేస్తారు అండ్ అట్ ద సేమ్ టైం ఆ లాస్ని రికవర్ చేయడానికి ప్రైస్ని ఇంకొంత కిందికి తీసుకెళ్తారు. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా బేసిక్గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎవరు సరిగ్గా కంప్లీట్గా చూడట్లేదు, చూసుంటే ఏంటి అంటే ఈ ఈఎంఐస్ కానీ అట్లీస్ట్ దీని కిందికి వస్తుంటాయి. ఇంతకుముందు సినారియోస్ కవర్ చేసినప్పుడు కూడా మనకి క్లియర్ డైరెక్షన్ ఉండింది. ఈఎంఎస్ పైన క్లోజ్ అయ్యి బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్తా ఉంటే అట్లీస్ట్ ఆ రోజు ఈవెన్ 2% మూవ్ వరకు అయినా సరే ట్రైల్ చేయొచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి అంటే దట్స్ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యి దానిపైన పైకి వెళ్తున్నా, ఛానల్ బ్రేక్ డౌన్ అయ్యి దాని కింద డౌన్వర్డ్స్ వెళ్తున్నా కూడా కొంత ఇంటెన్సిటీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. బికాజ్ పార్టిసిపెంట్స్ ఎక్కువ అవుతారు ఆ ట్రేడ్లో. టీకే, సో సేమ్ వే మనకి సిగ్నల్స్ అని నిఫ్టీ సిగ్నల్స్ చెప్తా ఉన్నాయి. సో ఇమ్మీడియట్గా ట్రేడ్ చేయాలంటే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫేకా రియల్ అని తెలుసుకోవడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ చూసినా కూడా పోయేది ఏముంటుంది. సేమ్ వే అండ్ ఇది ఏది కూడా మనం
మార్కెట్ అయిపోయాక డిస్కస్ చేయట్లేదు. మార్కెట్ ముందు మీరు ప్రీవియస్ వీడియో ఎవరైతే ఫ్రెష్‌గా చూస్తా ఉన్నారో, ప్రీవియస్ వీడియో కూడా చూస్తే మీకు ఒక ఐడియా వస్తా ఉంటది. ఠీకే. సో, సేమ్ వే మనకి ఏదైతే ఇక్కడ గ్యాప్ ఉండిందో దీన్ని రెసిస్టెన్స్‌గా తీసుకొని మనం తీసుకున్నా కూడా అట్‌లీస్ట్ నిఫ్టీ సిగ్నల్ చూసినా కూడా షార్ట్ సిగ్నల్ అయితే వచ్చింది. సో, ఈ ట్రెండ్ లైన్‌కి 30 పాయింట్స్ పెట్టుకొని సిగ్నల్ తీసుకున్న ఆర్ షార్ట్ సిగ్నల్ చేయాలనుకున్నా కూడా మనకి మంచి వే అయితే ఉంటది. అండ్ క్లియర్‌గా ఆలోచించండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని పాయింట్స్ డిస్టెన్స్ ఉండింది అనేది కూడా. సో, మనం 80+ పాయింట్స్ లేనిది అసలు ట్రేడే తీసుకోవద్దు. అండ్ ఇక్కడ ఎక్కడైనా ఛాన్స్ ఉన్నా కూడా ఇక్కడ క్లియర్‌గా చూస్తే 104 పాయింట్స్ ఉంది. సో, ఏదైనా బౌన్స్ ఈ లెవెల్‌లో వస్తే మనం ఎప్పుడైనా సరే స్టాప్ లాస్‌లు అన్ని సిస్టమ్‌లో పెడతా ఉంటాం కదా! ఎంట్రీస్ కూడా సిస్టమ్‌లో పెట్టి చూస్తే మీకు అర్థమవుతది. ఇమ్మీడియేట్‌గా మనకి ఎంట్రీస్ అనేవి పాస్ అవుతా ఉంటాయి. ఠీకే. సో, ఈ వేలోనే ట్రేడ్ తీసుకున్నాను. నెక్స్ట్ క్యాండిల్‌లో మనకి ఎంట్రీ దొరికిందా లేదా చూడండి, క్లియర్‌గా అర్థమైపోతది. ఎంట్రీ అనేది ఉంది. అండ్ ఇంకొకటి మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్‌లో ఎప్పుడు కూడా రిజిడ్ ఉండకూడదు. అంటే మన వ్యూనే కరెక్ట్, నేను చేసిన ఏడీఆర్ వాల్యూనే కరెక్ట్ ఆర్ నాకు వచ్చిన అనాలిసిసే కరెక్ట్ అనేది పర్ఫెక్ట్ కాదు. బికాజ్ ఏడీఆర్‌ని కంప్లీట్‌గా నేను ఒక సైకిల్‌ని టెస్ట్ చేయమని చెప్తా. అంటే మొమెంటంలో ఉన్నప్పుడు ఎలా తెలుస్తది? అంటే అప్ ట్రెండ్‌లో డౌన్‌వర్డ్స్ డైరెక్షన్‌లో మొమెంటంలో ఉన్నప్పుడు ఏం తెలుస్తది? అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉన్నప్పుడు ఏం తెలుస్తది? సైడ్ వేస్‌లో ఉన్నప్పుడు ఏం తెలుస్తది? సో, మనకి సపోజ్ ఎగ్జాంపుల్ నంబర్స్ చెప్తున్నా. నేను కరెక్ట్‌గా చెప్పట్లేదు. సో దట్ మీరు ప్రాక్టీస్ చేస్తారని. సైడ్ వేస్‌లో ఉన్నప్పుడు మనకి 0.75% టు 0.1% ఉందనుకోండి. అప్‌వర్డ్ డైరెక్షన్ ఎళ్ళేటప్పుడు సమ్‌టైమ్స్ 1.5% అనేది నార్మల్‌గా కనిపిస్తా ఉంటది. బట్ డౌన్‌వర్డ్స్ డైరెక్షన్ ఎళ్ళేటప్పుడు 1.5-2% ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తా ఉంది. అట్‌లీస్ట్ ఇలా కనిపించినప్పుడు మనం ఒక్క లాట్‌తో ప్రాఫిట్స్‌ని ట్రైల్ చేసినా కూడా పర్లేదు అని డిస్కస్ చేసుకున్న టాపిక్ ఉంటది. లాస్ట్ 2, 3 వీడియోస్‌లో రెగ్యులర్‌గా ఈ టాపిక్ గురించి చెప్తా ఉన్నా. బికాజ్ ఎప్పుడైనా సరే మార్కెట్‌కి మనం అలైన్ అయ్యి ఉండాలి. మన థాట్ ప్రాసెస్‌కి మార్కెట్ ఎప్పుడు కూడా అలైన్ అయ్యి ఉండదు. సో, ఇది అవాయిడబుల్ సినారియో 20-30% మనం క్యానిటీని డిప్లాయ్ చేసి చూడొచ్చు అని కూడా డిస్కస్ చేసుకున్నాం. సో, సేమ్ వే ప్రైస్ చూడండి. అండ్ మనకి ఇమ్మీడియేట్‌గా బేసిక్‌గా ఎప్పుడైతే ఆర్డర్ ట్రిగ్గర్ అయిందో దాని తర్వాత ప్రాఫిట్స్ వస్తా ఉంటాయి. బట్ ఎప్పుడైనా సరే మనకు అర్థం కాని టాపిక్ ఆర్ కొత్త టాపిక్ ఏంటి అంటే కొంచెం డిఫికల్ట్ అనిపిస్తా ఉంటది. బట్ రెగ్యులర్‌గా దాన్ని పట్టుకొని ట్రేడ్ చేసినా ఆర్ పేపర్ ట్రేడ్ చేసినా అలవాటైనా కూడా కొంత యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటది. స్లోగా మన బ్రెయిన్ కూడా అడాప్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఠీకే. సో, మనకేంటి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది. ఈఎంఐస్ బ్రేక్ డౌన్ అయినాయి. అండ్ ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైమ్ ఫ్రేమ్ 50 ఎంఏ మనకు అవ్వాలి. 50 ఎంఏ కిందనే డైరెక్ట్‌గా మనకి ప్రైస్ ఓపెన్ అయ్యి క్లోజ్ కూడా అయిపోయింది. సో, ఎవ్రీ బౌన్స్ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ ఇక్కడ నుంచి. సెల్ ఆన్ రైజ్ అంటాం కదా! సేమ్ వే. అండ్ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ షిఫ్ట్ అయినప్పుడు ఏంది ఇంకొక 0.5% ఎక్కువగా డౌన్‌వర్డ్స్ డైరెక్షన్ ఎళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో, సేమ్ వే ప్రైస్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి మీరు క్లియర్‌గా చూడండి. అండ్ ఫ్లాగ్ సింబల్ కూడా వచ్చింది. ఫ్లాగ్ వస్తే ఏంటి ఇంకా వేరీ స్ట్రెంత్ ఉందన్నట్టు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇదంతా కూడా ఆప్షన్ బయర్‌కి ఫెచ్చింగ్ ఉండేనా మొన్న అంటే కాదు. బికాజ్ ప్రీమియం డికే వాస్ లైక్ అంటే చాలా హ్యూజ్ ప్రీమియం డికే ఉండింది. ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉంటారో ఎక్కువగా బేసిక్ వాళ్ళు వెరీ నామినల్ ప్రాఫిట్స్ తీసుకుంటా ఉంటారు. బికాజ్ ఇవంతా కూడా మనకి న్యూట్రల్ క్యాండిల్స్ ఫామ్ అవుతా ఉన్నాయి. అండ్ వాల్యూమ్స్ కూడా పెద్దగా లేవు. బికాజ్ ఎప్పుడైనా సరే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా ఆప్షన్ బయ్యింగ్ చేయరు. ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు. సో, దాని ప్రకారంగానే సైడ్‌వేస్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తా ఉంటది మార్కెట్‌లో. అండ్ మనకి ఎక్కువగా ప్రాఫిట్స్ వచ్చే సినారియోస్ ఏంటి? ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్స్ గానీ, బ్రేక్ డౌన్స్ గానీ, సో, ఇలాంటి సినారియోస్‌లో ఈఎంఎస్ బ్రేక్‌ఔట్స్ గానీ, బ్రేక్ డౌన్స్ గానీ ఎక్కువగా వస్తా ఉంటాయి. అండ్ ఇది ఎవరికి ఎక్కువగా బెనిఫిట్ అంటే ఎవరైతే రెగ్యులర్‌గా స్ప్రెడ్స్ చేస్తా ఉంటారో, క్రెడిట్ స్ప్రెడ్స్ చేస్తా ఉంటారో వీళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ అనమాట. అండ్ ఇవన్నీ మనం ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము అనుకుంటే ఓన్లీ థింగ్ ఈజ్ మనకి క్లియర్‌గా సమ్‌టైమ్స్ ఈవెన్ బ్రేక్‌ఔట్స్‌లో గూడా, బ్రేక్ డౌన్స్‌లో గూడా ఒక 25-30% ఛాన్సెస్ సమ్‌టైమ్స్ ఫెయిల్ అవుతా ఉంటది. సో, అలాంటి ఎప్పుడైనా సరే మనం క్రెడిట్ స్ప్రెడ్స్‌కి అలవాటు పడితే కొంచెం క్యాపిటల్ అవసరమైతది. దీనికి అలవాటు పడితే ఏంటంటే మార్కెట్‌లో మనం ఎక్కువగా వర్రీ అవ్వాల్సిన పని ఉండదు. మార్కెట్ దాని పని అది చేసుకుంటా ఉంటది. మనం మన ట్రేడ్స్‌ని క్లియర్‌గా తీసుకొని మన వర్క్స్ మనం చేసుకోవచ్చనమాట. ఎప్పుడైనా అదే నేక్డ్ ఆప్షన్ బయింగ్ చేసుంటే డికేలోనే మన ప్రాఫిట్స్ అన్నీ పోయుంటాయి. అండ్ యాహ్! సో, మీరు కూడా సేమ్ అబ్జర్వ్ చేసుంటే క్లియర్‌గా మెన్షన్ చేయండి. మీకు కూడా యూజ్ అవుతూ ఉంటది. ఠీకే. యాహ్! అండ్ ఇంకొకటి ప్రైస్ ఎందుకు ఇన్ ఇంత సైడ్‌వేస్ ఉండడానికి ఇంకొక రీజన్ అని ఆలోచిస్తా ఉంటే క్లియర్‌గా అర్థం చేసుకోండి. సో, మనకెప్పుడైనా సరే ఇక్కడ ఎన్ని హర్డిల్స్ ఉన్నాయి చూడండి. ఎక్కువ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా సేమ్ వే గ్యాప్స్ గాని, సపోర్ట్స్ గాని ఇక్కడ ఏదైతే అయిందో దాని తర్వాత క్లియర్‌గా చూస్తుంటే ఇక్కడే సపోర్ట్ జోన్. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ సపోర్ట్ జోన్. మళ్ళీ వెంటనే సపోర్ట్ జోన్ ఉండింది. అండ్ ఇక్కడ కూడా సపోర్ట్ జోన్ ఉంది. సో, ఇన్ని సపోర్ట్ జోన్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే అంత ఈజీగా బ్రేక్ డౌన్ అవ్వదు. బికాజ్ ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసే ట్రేడర్స్ కూడా ఉంటారు. కొంత లిక్విడిటీ యాడ్ అవుతా ఉంటది. ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇది చాలా సింపుల్ విషయం బేసిక్‌గా. బట్ యాహ్!
సో ఐ హోప్ ఇది క్లియర్‌గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈఎంఎస్ బ్రేక్‌ఔట్స్ చాలా చూసినాం, బ్రేక్ డౌన్స్ చాలా చూసినాం. ఓన్లీ థింగ్ ఈజ్ స్టిల్ మనం వీడియోని కంప్లీట్‌గా చూడకుండా మీరు బేసిక్‌గా ఏంటి అంటే అంటే లైవ్ మార్కెట్‌లో ఏం జరుగుతోంది, రెగ్యులర్‌గా మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే లైవ్ మార్కెట్‌లో ఏం జరుగుతుందో తెలుస్తా ఉంటది. అది లేకుండా ఫోమో ఎక్కువుంటోంది. నాకు అర్థమైన విషయం ఎవరైతే పింగ్ చేస్తా ఉన్నారో మల్టిపుల్ ఎవరిని పాయింట్ ఔట్ చేయట్లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అట్‌లీస్ట్ వీడియోని ఫుల్ చూడండి. కాన్సెప్ట్స్‌ని మీకు వీకెండ్స్‌లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకే మనీ అనేది వస్తది. ట్రేడింగ్ అనేది అర్థమవుతా ఉంటది. మనం జస్ట్ విని వదిలేస్తే మాత్రం ట్రేడింగ్ ఎప్పటికి కూడా అర్థం కాదు. సో ఫోకస్ చేయండి కొంచెం. సో యాహ్! సో ఇది ఫ్రైడే రోజు జరిగిన ప్రైజ్ యాక్షన్. అండ్ నేను పర్సనల్‌గా కంప్లీట్‌గా లేకుండే సిస్టమ్ ముందు లేకుండే ఈవెన్ మానిటర్ ఈవెన్ ల్యాప్‌టాప్‌లో కూడా మొబైల్‌లో కూడా చాలా తక్కువ టైమ్ చూసినుండే బికాజ్ వాస్ ఫుల్లీ ఆక్యుపైడ్ విత్ సమ్ అదర్ వర్క్ అనమాట. పర్సనల్ వర్క్, ఇంపార్టెంట్ వర్క్‌లో ఉండే. ఠీకే. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఎవరైతే అట్‌లీస్ట్ మెసేజ్ చేసి మీకు అప్డేట్స్ ఇయలేకపోయినారో బికాజ్ నేను కొంచెం ముందుగానే మీకు ఇన్ఫార్మ్ కూడా చేసినుండే. సో అవైలబుల్ ఉండట్లేదు అని చెప్పి. యాహ్! అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రైడే మార్కెట్. సో నెక్స్ట్ మనకి ఈ రేపటి కోసం డేటా ఎలా ఉంది, ఏంటి అనేది ఒకసారి క్లియర్‌గా స్ప్లిట్ చేద్దాం. అండ్ ఎందుకంటే నేను ఫుల్‌గా వీడియో వినమంటా అంటే సమ్‌టైమ్స్ నేను క్లియర్‌గా మనకి రివర్సల్ వచ్చే ఛాన్సెస్ లేవు అని చెప్తా. బాటమ్ నుంచి మనకి అప్‌వర్డ్ డైరెక్షన్స్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తా. సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి. బికాజ్ బేస్డ్ ఆన్ డేటా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా కాబట్టి. ఠీకే. యాహ్! వెన్ ఇట్ కమ్స్ టు మండే ఎక్స్‌పైరీ ఉండింది. అండ్ సేమ్ వే మనకి డేటా ఎలా ఉందో కూడా చూద్దాం. సో మనకి ఏం జరిగింది మొన్న క్లయింట్స్ పొజిషనల్‌గా బుల్లిష్ ఉన్నారు. బట్ మనకి బేరిష్ పొజిషన్స్ ఉండే. సో అట్‌లీస్ట్ వాళ్ళు ప్రాఫిట్‌లో ఉంటారు. కానీ వాళ్ళు పొజిషనల్‌గా లాసెస్‌కెళ్ళిపోయి ఉంటారు. సో వాళ్ళని మళ్ళీ హెడ్జ్ చేసుకోవడానికి బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తా ఉంటారు. సో ఫ్రెష్‌గా ఈ రోజు కోసం డిస్కస్ చేసుకుంటే, మండే కోసం డిస్కస్ చేసుకుంటే క్లయింట్స్ అనేవాళ్ళు బేసిక్‌గా వీళ్ళు బుల్లిష్ ఉన్నారు. అండ్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ కూడా అండ్ సేమ్ వే స్ట్రాటజీస్ కూడా కంప్లీట్‌గా బుల్లిష్ అయితే ఉన్నాయి. మంచి చెప్పాలంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్సే హోల్డ్ చేస్తా ఉన్నారు వీళ్ళు. ఠీకే. అండ్ యాహ్! సో మనం బేసిక్‌గా ఏంటి అంటే ఓవరాల్‌గా మాట్లాడుకోవాల్సొస్తది. ఇండివిడ్యువల్‌గా వీళ్ళని కస్టమ్ ట్రాక్ చేయడం. బికాజ్ నంబర్స్ అనేటివి చాలా హ్యూజ్ ఉంటాయి. బికాజ్ ఇండివిడ్యువల్ ట్రేడర్స్ అనేవాళ్ళు చాలా హై ఉంటారు కాబట్టి. వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్ వీళ్ళు పొజిషనల్‌గా బేరిషే ఉన్నారు. అండ్ రేపు ఇంట్రాడే కూడా బేరిషే ఉన్నారు వీళ్ళు. ఠీకే. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళే ఎవరైతే ప్రొప్రైటరీస్ ఉన్నారో వాళ్ళు ఎఫ్ఐఎస్‌ని ఫాలో అవుతా ఉంటారు. అండ్ వీళ్ళ పొజిషన్స్ చూసినా కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళు ప్రొప్రైటరీస్ అయితే స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు. అండ్ ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో వీళ్ళంతా బేరిష్ లేరు. బట్ వీళ్ళ ఏదైతే ఫ్యూచర్ ఉందో, ఫ్యూచర్ చాలా హ్యూజ్ క్వాంటిటీ సెల్ చేసినారు ఎఫ్ఐఎస్ అనమాట. ఇండెక్స్ ఫ్యూచర్. బేసిక్‌గా అది అంత నంబర్స్ ఎక్కువగా సార్లు కనబడతా ఉండదు. సో సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అంటే మండే రోజుకి కొంత వోలటాలిటీ ఉండొచ్చు. ఆర్ ఈవెన్ ఒక డిసైసివ్ డౌన్ మూవ్ రావచ్చు. ఆర్ ఈవెన్ డిసైసివ్ అప్ మూవ్ కూడా రావచ్చు. దాన్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్‌గా చూద్దాం. బికాజ్ పొజిషన్స్ అనేటివి లైవ్ మార్కెట్‌లో షిఫ్ట్ అవ్వడం అనేది చాలా తక్కువ టైం జరుగుతా ఉంటది. బికాజ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైతే వీళ్ళు పొజిషనల్‌గా బేరిష్ ఉండి ఇంట్రాడే కోసం బుల్లిష్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ రోజు ఈవినింగో లేదా ఆఫ్టర్‌నూనో లేకుంటే డైరెక్ట్ ప్రీ మార్కెట్‌లోనే షిఫ్ట్ అవుతా ఉంటారు. సో ఓన్లీ థింగ్ ఈజ్ రెగ్యులర్‌గా అబ్జర్వ్ చేస్తా ఉంటే ఎప్పుడు షిఫ్ట్ అవుతోంది అండ్ కొన్ని కాన్ఫిడెన్స్ జోన్స్ కూడా చెప్పా కదా! ఆ వేలో అనమాట. అండ్ డిఐఎస్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ మనం అసలు వాళ్ళ పొజిషన్స్‌తో పని కూడా లేదు. సో ఓవరాల్‌గా తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్‌గా బుల్లిష్ ట్రేడ్ అయితే ఉండదు. బికాజ్ క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు. సో ఇది నేను స్ట్రాంగ్‌గా చెప్పినప్పుడు బేసిక్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్ అనేది అంత డిసైసివ్‌గా పైకెళ్ళదు. బికాజ్ ఎళ్ళినప్పుడు రేంజ్ బౌండ్‌లోంచి మళ్ళీ కిందకొచ్చే ఛాన్సెసే ఉంటాయి. వాళ్ళ పొజిషన్ సైజింగ్‌ని బట్టి సో ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా. అండ్ ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు కదా అని చెప్పి వెంటనే ఓపెన్ అవ్వంగానే బేరిష్ కాదు. సో ప్రాబబిలిటీస్ మాట్లాడుకోవాలి. మన క్యాపిటల్‌ని ఎప్పుడు కూడా సేవ్ చేసుకోవాలి. ఠీకే. సో సేమ్ వే మనకి బేరిష్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూ బేరిష్. అండ్ బేరిష్ ఎక్కడి నుంచి చేయొచ్చు ఏంటి అనేది క్లియర్‌గా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చార్ట్ పైన. ఠీకే. అండ్ ఈవెన్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ తీసుకున్నా కూడా లాస్ట్ ఏదైతే మనకి వాట్ డు వి కాల్ ఇండికేటర్ ఉండిందో సో క్లియర్‌గా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1:2 మనం రెగ్యులర్‌గా మనం 1:2 తీసేసిన అంటే 60 పాయింట్స్ ప్రాఫిట్‌తో తీసేసినా కూడా ఫైన్. ఈవెన్ మనం అలానే ట్రైల్ చేస్తుంటే 1.6 అచీవ్. ఠీకే. సో ఇదే అనమాట. ఈవెన్ సింగిల్ లాట్‌తో చేసినా కూడా మనకి ప్రాఫిట్స్ అనేవి క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే. సో ఈవెన్ 1:2 తీసినా కూడా మనకి చూడండి. అండ్ ఇక్కడ
మన మన 1:6 తీస్తే ఈ వేలో. ఇన్ ద మనీలో తీసుకుంటే ఏంటంటే డికే అనేది తక్కువ ఉంటది కాబట్టి దట్స్ ఫైన్. ఎవరైతే ఓటీఎం, ఏటీఎం చేస్తా ఉంటారో కొంత ఓటీఎం వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేటివి ఉండదు. ఈవెన్ డీకేతో ఎక్కువగా సఫర్ అవుతా ఉంటారు. అట్‌లీస్ట్ ఏటీఎం చేసిన వాళ్ళకి ఒక మోడరేట్ ప్రాఫిట్స్ అనేటివి ఉంటాయి. బట్ ఈ మంత్‌లో క్లియర్‌గా చూడండి మనకి ట్రేడింగ్ హాలిడేస్ అనేటివి ఎలా ఉన్నాయి? జస్ట్ ఎ మొమెంట్. యాహ్! సో, ట్రేడింగ్ హాలిడేస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ టోటల్ ఇప్పటివరకు 18 సెషన్స్ అయితే అందులో 8 ట్రేడింగే చేసి మనం ట్రేడింగ్ చేసినాం. సో, ఎవ్రీ డే పర్సనల్‌గా కూడా ఇలాంటిదే ఫాలో అవుతా ఉంటా నేను. ఎవరైతే క్లోజ్‌గా మానిటర్ చేస్తూ ఉంటారో, మెసేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంత ఐడియా ఉంటది. ఠీకే. సో, యాహ్! టోటల్ ట్రేడింగ్ సెషన్స్ 8 ఉన్నాయి అండ్ నో ట్రేడింగ్ సెషన్స్ 10 ఉన్నాయి. బట్ స్టిల్ వి వర్ ఏబుల్ టు క్యాప్చర్ 660 పాయింట్స్ విత్ సింగిల్ లాట్. ఠీకే. ఎప్పుడైనా సరే మనం ప్రాపర్ రిస్క్ రివార్డ్‌ని ఫాలో అయ్యి, ప్రాపర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఫాలో అయ్యి, ప్రాపర్ అనాలిసిస్‌ని ఫాలో అయ్యి, వ్యూ షిఫ్ట్ అవ్వకుండా మనం కూడా వెయిట్ చేస్తూ ఉంటామో ఇలాంటివన్నీ పాసిబుల్. సింగిల్ లాట్‌తో 660 అంటే అట్‌లీస్ట్ మీరు 2 లాట్స్‌తో చేస్తారా? 3 లాట్స్‌తో చేస్తారా? ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇండికేటర్ ఛార్జెస్ కూడా పెద్దగా ఏముండవు. ఠీకే. బట్ ఇదే మనం ట్రైల్ చేస్తా ఉంటే క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక సింగిల్ లాట్‌తో మనం ట్రైల్ చేసి ఉంటే 1393 పాయింట్స్. సపోజ్ నేను ట్రైల్ చేసే టైంకి కొంత నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంత ట్రైల్ చేస్తున్నాను అనుకో. ఇందులోంచి -400 పాయింట్స్ ఇచ్చినా కూడా 1000 పాయింట్స్ అయితే చేయగలుగుతాం కదా! ఒక లాట్‌తో 1000 పాయింట్స్ అంటే ఇమాజిన్ ఎక్కడి వరకు వెళ్తది పొజిషన్స్ అనేటివి. అండ్ ఓటీఎం చేస్తే అంత ప్రాఫిట్స్ ఉండవు. ఏటీఎం చేసినా కూడా అది ఐటీఎం అవుతది కాబట్టి కొంచెం ప్రాబబిలిటీ ఎక్కువుంటది. అండ్ క్యాప్చర్ చేసే పాయింట్స్ కూడా కొంచెం మంచిగుంటాయి. ఠీకే. సో, ఈ వేలో ఆలోచించుకోవడానికి ట్రై చేయండి. నేను ఇండికేటర్ వాడమని చెప్పట్లేదు. బట్ స్ట్రక్చర్డ్‌గా ట్రేడ్‌ని ప్లాన్ చేసుకోండి. మనం ట్రేడ్ ఎందుకు తీసుకుంటున్నామో ఇక్కడ ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయండి. సో దట్ చేసిన మిస్టేక్ చేయకుండా ఉంటది. ఇప్పుడు నేను అట్‌లీస్ట్ ఛానెల్ స్టార్ట్ చేసినాక కూడా ఇండికేటర్ 1 మంత్ లేటర్ ఇచ్చినా అనుకుంటా. బట్ స్టిల్ ఛానెల్ స్టార్ట్ చేసినాక కూడా ఎవ్రీడే డేటా ఉంటది. అండ్ ఇది లైఫ్ లాంగ్ ఉంటది. ఎక్కడ మిస్టేక్ చేసినా, ఏం చేసినా తెలిసిపోతది. దీనికోసం నేనేమైనా రాకెట్ సైన్సా ఎక్కువ కష్టపడుతున్నానంటే కాదు. పోస్ట్ మార్కెట్ అంటే అట్‌లీస్ట్ మార్కెట్ అయిపోయాక 10 మినిట్స్ నేను దీనిపైన కూర్చుంటే ఇది చేసుకోగలుగుతా. ఠీకే. అండ్ పర్సనల్‌గా ట్రేడింగ్ జర్నల్ కూడా చేస్తే అదొక ఇంకొక 10 మినిట్స్. 20 మినిట్స్‌లో మనకి లైఫ్ లాంగ్ రికార్డ్ ఉంటది. మనం ఏ రోజు మిస్టేక్ చేసినాం, ఎలా చేసినాం, ఎందుకు చేసినాం, ఐడెంటిఫికేషన్స్ అన్నీ ఈవెన్ అది హైలైట్ ఉంటే దాన్ని మార్క్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఏ టైంలో అయినా సరే చూడొచ్చు. ఆ పొజిషన్స్ గానీ, మనం ట్రేడ్ ఎందుకు తీసుకున్నాం, మనకు అట్‌లీస్ట్ హ్యాపీ అనిపించాలి అన్నప్పుడన్నా మన కాన్ఫిడెంట్ ట్రేడ్స్ అన్నా చూడాలి కదా! మన లో టైంలో, లో ఫేజ్‌లో అయినా సరే. సో, ఇట్లా మెయింటైన్ చేసుకోండి చాలా యూజ్ అవుతది. అండ్ ఇక్కడ చూడండి మార్చ్ ఉంది, ఫిబ్రవరి ఉంది, జనవరి ఉంది, డిసెంబర్ ఉంది, నవంబర్ ఉంది, అక్టోబర్ ఉంది, సెప్టెంబర్ ఉంది. సో, ఇట్లా ప్లాన్ చేసుకుంటే మనకి బెస్ట్ నాలెడ్జ్ అనేది మనం అడాప్ట్ చేసుకుంటాం ఈజీగా. క్విక్ లెర్నింగ్ కూడా ఉంటది. మనం జస్ట్ ఎక్కడ నోట్ చేసుకోకుండా నార్మల్ పీపుల్ లాగా ఉంటే ట్రేడింగ్ అనేది అంత తొందరగా ఈజీగా అడాప్ట్ చేసుకోలేం. ఠీకే. యాహ్! అండ్ ఇది ఫ్రైడే అండ్ మండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మండే రోజుకి ఏంటి అంటే మనకి హై ప్రాబబిలిటీ ఏంటంటే ఎప్పుడైనా సరే పర్సనల్‌గా సపోర్ట్ అండ్ ఇప్పుడు ఏంటి మొమెంటమ్‌లో ఉంది కాబట్టి డైరెక్ట్ గ్యాప్ డౌన్స్, గ్యాప్ అప్స్ అయిపోతా ఉన్నాయి. సో, ఈ డేటా వర్క్ అవ్వదా అనుకుంటా ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మన వ్యూ కరెక్టే, మన డేటా కరెక్టే. ఓన్లీ థింగ్ ఈజ్ మనకి హై వాట్ డు వి కాల్ ప్రాఫిట్స్ అనేవి తగ్గుతా ఉంటాయి. బికాజ్ డైరెక్ట్ టార్గెటెడ్ జోన్‌లో ఓపెన్ అవ్వడం వల్ల. ఠీకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రెగ్యులర్‌గా ఏదైతే మార్క్ చేసుకుంటామో ఈవెన్ 50 ఎంఏ వరకు వచ్చినా ఆర్ ఈ లెవెల్ వరకి అంటే ఫస్ట్ మనం వాళ్ళ డేటా స్విచ్ అవుతుందా లేదా అని డౌ థియరీతోనే తెలుసుకుంటాం కాబట్టి ఫస్ట్ ఈ ఏరియాకి వచ్చి మార్కెట్ నేను ఇంకొకసారి క్లియర్‌గా మెన్షన్ చేయడానికి ట్రై చేస్తా. యాహ్! సో, ప్రైస్ అనేది ఇక్కడి వరకొచ్చి ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యి, ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యి ప్రైస్ కిందికి వస్తా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏరియాకి రాగానే ప్రాఫిట్స్‌ని బుక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తా. ఈవెన్ అది 1:2 ఉన్నా కూడా పర్లేదు. 1:1 ఉంటే ట్రేడ్ ఎంటర్ అవ్వం కాబట్టి. ఠీకే. సో, ఇది 1:2 అలా ఉంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తా. అండ్ ఈవెన్ ఓఐ సపోర్ట్ చేస్తా ఉంటే సింగిల్ లాట్‌తో అయినా సరే ప్రాఫిట్‌ని ట్రైల్ చేయడానికి ట్రై చేస్తా. మిగతాదంతా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆ సింగిల్ లాట్ డైరెక్ట్ ప్రైస్ ఇక్కడికెళ్ళినా కూడా మనం ఎంట్రీ దగ్గరే స్టాప్ లాస్ పెట్టేస్తాం కాబట్టి మనకు పోగొట్టుకోవడానికి ఏముండదు. అట్‌లీస్ట్ 3, 4 లాట్స్‌తో చేసేవాళ్ళు ఒక్క లాట్‌తో అయినా సరే ట్రైల్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఆ 3, 4 లాట్స్‌తో ఇచ్చే ప్రాఫిట్ ఒక్క లాట్‌తోనే ఇస్తది. ఠీకే. ఇది హై ప్రాబబిలిటీ సినారియో. ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్ ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటా ఉంటే ఇది హై ప్రాబబిలిటీ సినారియో ఫర్ అస్. సో, మీకు కూడా ఇలాంటి కన్విక్షనే ఉంటే అట్‌లీస్ట్ అడిషనల్ కన్విక్షన్ కింద మాది యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ప్రైస్ ఈ సైడ్ వేస్‌లో ఓపెన్ అయ్యి బ్రేక్ డౌన్ అవుతా ఉంటే దీని యొక్క మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్‌గా అయితే కన్సిడర్ చేస్తాం పర్సనల్‌గా ప్రాబబిలిటీ ఉందని చెప్పేసి. అండ్ సేమ్ వే ప్రాఫిట్స్ ఈ ఏరియాలోకి రాగానే ఈవెన్ 1:2 కనబడినా ఆర్ 1:3 కనబడినా కూడా ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోండి. సో దట్ మార్కెట్ ఏంటి అంటే కొంత వోలటాలిటీ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
సో మీడియం ప్రాబబిలిటీ అయిపోయింది అండ్ హై ప్రాబబిలిటీ అయిపోయింది. ఇది హై ప్రాబిలిటీ, ఇది మీడియం ప్రాబిలిటీ. అండ్ సేమ్ వే డైరెక్ట్ లోవర్ లెవెల్స్‌లో డైరెక్ట్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయ్యి ఇలాంటి మనకి పై సైడ్ కన్విక్షన్ లేకుండా కిందికెళ్తా ఉంటే నా పొజిషన్ సైజ్ అంటే ఇది అవాయిడబుల్ సినారియో అండ్ వెరీ లో ప్రాబబిలిటీ ఈ ఉన్న సినారియో అనమాట. సో దీనికి ఏంటి అంటే 10-20% ఆఫ్ మై రెగ్యులర్ క్వాంటిటీ డిప్లాయ్ చేసి 1:2 ప్రాఫిట్ వచ్చినా 1:1 వచ్చినా హ్యాపీగా తీసేసుకొని వదిలేయాలి. బికాజ్ మనకున్న మనీకి ఈవెన్ మనకున్న ఈ 1,00,000 2,00,000తో ఆర్ ఈవెన్ 50 lakhs ఉన్నా సరే మన మనీతో దీన్ని ఇక్కడి వరకు తీసుకెళ్ళగలుగుతామా, మళ్ళీ రివర్సల్ తీసుకెళ్ళగలుగుతామా, అది హైలీ ఇంపాసిబుల్. సో ఉన్న చోట ఇప్పుడు పొజిషనల్గా మనకి ఏ రోజు ఎలా ఉంటుందో తెలియట్లేదు. సో అలాంటప్పుడు ఏంటి, మనకు ఉన్న చోట ఎంతో కొంత ప్రాఫిట్స్ తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి, దీన్ని వదిలేసుకోవాలి. ఠీకే. అండ్ ఈక్విటీ స్క్రిప్ట్స్ ఎలా ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకుంటూ మనం ఉండాలి. ఆర్ ఇంకేదైనా వర్క్స్ పెట్టుకోవాలి కానీ దీనిపైన ఎక్కువగా పోరాటం అయితే చేయకూడదు. సో ఇది అవాయిడబుల్ సినారియో కూడా అండ్ లో ప్రాబబిలిటీ సినారియో కూడా. ఠీకే. ఇంకా ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి కిందికి వెళ్తూ ఉంటామంటే ఇది మాత్రం కంప్లీట్ అవాయిడబుల్ సినారియో. ఇన్ కేస్ రివర్సల్ ఛాన్సెస్ వస్తే ఈ వరకు వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. 1 or 2 లాట్స్తో అలా చేసినా కూడా క్యాపిటల్కి వచ్చే ఇబ్బంది ఉండదు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి, బేరీ సైడ్ అవాయిడబుల్ సినారియోస్ తెలుసు, లో ప్రాబిలిటీ, మీడియం ప్రాబిలిటీ, హై ప్రాబిలిటీ తెలుసు. సో బుల్లిష్ సైడ్ ఎక్కడ తెలుస్తుంది మనకి, డైరెక్ట్గా ఈఎంఐస్ వరకు అయితే రెసిస్టెన్స్ ఉన్నట్టే కదా. పర్సనల్గా నేనైతే ట్రేడ్ చేయను బుల్లిష్ సైడ్. ఓన్లీ ప్రైస్ అనేది ఇక్కడ లెవెల్లో గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉంటే ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే 1 or 2 లాట్స్తో అయితే చేయొచ్చు. బికాజ్ ఈఎంఐస్ పైన క్లోజ్ అయినప్పుడు ఏంటి అంటే కొంత మార్కెట్లో అన్సర్టనిటీ క్రియేట్ అవుతూ ఉంటుంది, ప్లానింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఓఏ షిఫ్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి 1 or 2 లాట్స్తో చేస్తే పోయేది ఏముండదు, మన క్యాపిటల్కి కూడా ఇబ్బంది ఉండదు, పొజిషన్ సైజింగ్ కూడా ఇబ్బంది ఉండదు. బట్ స్టిల్ ఈఎంఐస్ వరకు ఈ 1 లాట్తో కూడా చేయను బికాజ్ అవాయిడబుల్ సినారియో. అండ్ ప్రైస్ ఇంత ఓపెన్ అయ్యాక బేరిష్ ట్రెండ్లో ఇంత పైకి వెళ్ళేంత సినారియో కూడా ఉండదు కాబట్టి ఇది కూడా అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. ఇది అట్లీస్ట్ నేను లైవ్ మార్కెట్లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ మండే రోజు నేను సిస్టమ్ ముందే ఉండాలి కాబట్టి అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ ఉంటాను. టీకే. సో ఇది అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ పైకి వస్తూ ఉంటే ఈ ఈఎంఐస్ రిజెక్షన్ అనేది ఉంటుంది అండ్ సేమ్ వే డౌ థియరీ రిజెక్షన్ కూడా ఉంటుంది. సో ఇవి నోటీస్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే ఏంటి అంటే ఇక్కడ మనకి డైవర్జెన్సెస్ ఉన్నాయా లేవా హార్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి క్లియర్గా చూడండి. సో డైవర్జెన్సెస్ ఉన్నాయి, ప్రైస్ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇంకొంత డౌన్వర్డ్స్ డైరెక్షన్ రావచ్చు, బట్ దాని తర్వాత క్విక్ రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ప్రాఫిట్స్ అనేటివి బుక్ చేసుకోండి. అండ్ ఇంకా ట్రెండ్ లైన్స్ ఏం లేవా మండే కోసం అంటే అట్లీస్ట్ మీరు ఈ స్వింగ్స్ని కన్సిడర్ చేస్తూ, అంటే ఏదైతే స్వింగ్స్ ఉన్నాయో ఈ స్వింగ్స్ని కన్సిడర్ చేస్తూ ఈ స్వింగ్స్ని కన్సిడర్ చేస్తూ ట్రెండ్ లైన్స్ అయితే డ్రా చేసి చూడండి. సేమ్ వే ఈ స్వింగ్ కానీ ఈ స్వింగ్స్ని కానీ చేస్తూ ట్రెండ్ లైన్ ఒక ఛానల్ని అయితే డ్రా చేసి చూడండి. సో దట్ మీకు హెల్ప్ అవుతుందేమో చూద్దాం ఇది. సో ఇది మండే కోసం ట్రేడ్ చేసుకోవాల్సిన ప్లాన్ ట్రేడ్ చేసే ప్లాన్ టీకే. అండ్ ఇది అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యాక్చువల్గా నాకు మీలో ఒక ఒపీనియన్ కావాలి బేసిక్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలియాలి. సో అందుకని ఏంటంటే ఎస్టర్డే ఇది పోస్ట్ చేసి ఉండే, ఒక పోల్ అయితే పోస్ట్ చేసి ఉండే, నేను ఓట్ చేస్తే తప్ప నాకు ఇందులో ఎంత అకౌంట్ ఉందనేది తెలియదు. అండ్ సేమ్ వే నాకు ఎవరు ఓట్ చేస్తున్నారు అనేది కూడా తెలియదు. ఓన్లీ థింగ్ ఈజ్ అట్లీస్ట్ మీరైతే రియల్గా ఓట్ చేయడానికి ట్రై చేయండి, నాకు కూడా చాలా యూజ్ అవుతుంది బేసిక్గా. సో ఇందులో ఏంటి అంటే అట్లీస్ట్ ఇంకా వెరీ నామినల్ ఛార్జెస్తో అట్లీస్ట్ ట్రైనింగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ చేస్తే మీకు యూజ్ అవుతుందా. అండ్ సేమ్ వే అంతే హార్డ్ వర్క్ ఉంటుంది, టీమ్ సైజ్ పెంచుకోవాల్సి వస్తుంది, ఆర్ పర్సనల్గా నేను ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ నామినల్ ఛార్జెస్ అనేటివి. అండ్ సేమ్ వే సో జనరల్గా అసలు యాక్చువల్గా మీకు పెయిడ్ కాల్స్ ఇంట్రెస్ట్ ఉందా, లేకుంటే మీ అనాలిసిస్ బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది, అట్లీస్ట్ లైవ్ మార్కెట్లో ఏమైనా హెల్ప్ కావాలా, ఇట్లాంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది హంబుల్గా చెప్పండి, సో దట్ నాకు కూడా అర్థమవుతూ ఉంటుంది. అట్లీస్ట్ గైడ్ చేయడానికి ట్రై చేస్తా. నాతో చైతన్య అవార్డు బికాజ్ మేము ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టి హెల్ప్ చేయగలుగుతామో వాటిపైన కూడా ఫోకస్ చేయాల్సి వస్తుంది. నా పర్స్పెక్టివ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. పర్సనల్గా నా ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు పర్స్పెక్టివ్ ఎలా ఉండింది అంటే, సో ఫ్రీ కంటెంట్ రెగ్యులర్గా మనం వీడియోస్లోనే మనం చెప్పుకుంటూ సినారియోస్లో వెళ్తే యూజ్ అవుతుంది అనుకున్నాం. బట్ అది వాట్ డు వి కాల్ వీడియోని కంప్లీట్గా చూడట్లేదు. అండ్ ఎవరైతే కొంతమంది రెగ్యులర్గా 50 to 100 మెంబర్స్ ఎవరైతే చూస్తారో సో వాళ్ళే చూస్తున్నారు తప్పితే కొత్తగా రీచ్ అవ్వట్లేదు అనమాట. సో దీనికంటే అట్లీస్ట్ ఈవెన్ లైవ్ మార్కెట్లో కూడా కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసినా కూడా అట్లీస్ట్ అయిపోయాక చూస్తున్నారు. ఈవెన్ ఆ రోజు అనాలిసిస్ వర్క్ అయ్యాక అయిపోయాక చూస్తూ ఉన్నారు కదా. సో అందుకని చెప్పి అట్లీస్ట్
సో ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కన పెడితే ఎప్పుడైనా సరే బిజినెస్ మోడల్స్ని కానీ ఈవెన్ మన ట్రేడింగ్ చేసేటప్పుడు మన సైకాలజీని కూడా సేమ్ వే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు దీన్ని కూడా సో పర్సనల్గా మేము కూడా చేంజ్ అవ్వాల్సిన టైం అనేది అర్థమవుతా ఉంది. బికాజ్ కంటెంట్ చెప్పుకుంటూ అనాలిసిస్ చెప్పుకుంటూ వెళ్ళడం కాదు, ఇంకా దాన్ని ఇన్ఫర్మేటివ్ వేలో మీకు ఎలా అంటే అట్లీస్ట్ ఇంట్రెస్టింగ్ వేలో ఎలా చెప్పొచ్చు అనే దానిపైన కూడా ఫోకస్ చేస్తాం మేము ఇక్కడ. ఫెయిల్యూర్ సక్సెస్ కంటే కూడా గ్యాప్ ఉండింది. సో ఆ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. సో అట్లీస్ట్ మీరు కనుక ఈ పోల్ని చూసుంటే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మీకు నచ్చిన వేతో, ఈవెన్ మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఫైన్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో నాకు తెలియాలి. సో దాని ప్రకారం ఇక్కడ ఎవరిని అందరినీ సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. టీకే అండ్ ఇది మండే కోసం మార్కెట్ అనాలిసిస్. అండ్ 31st హాలిడే ఉంది కాబట్టి సో ప్లాన్ చేసుకోండి. అండ్ మండే ప్రాఫిట్స్ని క్విక్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, కొంత వోల్టాలిటీ కూడా ఉండొచ్చు. టీకే దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.